హలో అండి. చెప్పబోయే కథ పేరు వసివాడని పువ్వులు. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఇంటి పనితో సతమతం అవుతూ ఉన్న లక్ష్మి బయట వినిపిస్తున్న గందరగోళానికి చేస్తున్న పనిని అలాగే వదిలేసి పరుగు పరుగున బయటికి వచ్చింది. వచ్చి చూస్తే పొరుగింటి వాళ్లతో గొడవ పడుతున్న వాళ్ళ అత్తగారు. ఆమె వెనక నక్కి దాక్కున్న సుపుత్రుడు శశాంక్ కనిపించారు. ఏమైందో అనుకొని దగ్గరికి వెళ్ళి చూస్తే, మీ అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి మా వాడిని కొట్టాడు అని చెప్తున్న పక్కింటి ఆమెతో, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, నీ ఇష్టం వచ్చినట్లు నిందలు వేస్తే పడటానికి ఎవరూ సిద్ధంగా లేరు అంటూ గట్టి గట్టిగా అరుస్తున్న అత్తగారు కనిపించారు. లక్ష్మి వాళ్ళ అత్తయ్య రుక్మిణికి మనవుడు అంటే ప్రాణం. వాడి మీద ఈగ వాలినా ఒప్పుకోదు. ఇంట్లో వాళ్ళు వాడిని ఏమైనా చిన్నగా కసిరినా కూడా ఒప్పుకోదు. అలాంటిది ఇప్పుడు పక్కింటి ఆవిడ అరుస్తూ గొడవకు వస్తే ఒప్పుకుంటారా? ఇప్పుడు అలాగే వదిలేస్తే పొరుగు వాళ్లతో సంబంధాలు దెబ్బతింటాయి అనుకొని లక్ష్మి వెళ్ళి పక్కింటి ఆవిడతో, వదినా, అసలు ఏమైంది? నేను కనుక్కుంటాను ఇప్పుడు, మీరు ఇంట్లోకి వెళ్ళండి ప్లీజ్ అని సర్ది చెప్పి వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి, అత్తయ్య, ఆమె వెళ్ళిపోయింది కదా, మీరు కూడా ఇంట్లోకి రండి అని చెప్తే, నా మనవడిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వదిలేసి లోపలికి రమ్మంటావా అని లక్ష్మి మీదకు గయ్యమని లేచింది రుక్మిణమ్మ. అత్తగారి మాట కరుకే కాని మనసు వెన్న అని తెలిసిన లక్ష్మి ఆమె అరుపులకు చిన్నబుచ్చుకోకుండా, అలా కాదత్తయ్య, ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది కదా, నేను తర్వాత మెల్లగా విషయం కనుక్కొని ఇంకొకసారి మన అబ్బాయిని ఏమీ అనకుండా చేస్తాను కదా, మీరు ముందు ఇంట్లోకి రండి అని బ్రతిమిలాడి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చింది. అయినా ఆ రోజంతా ఆమె రుసరుసలాడుతూనే ఉంది. లక్ష్మి అప్పటికి ఊరుకొని సాయంత్రం రుక్మిణమ్మ సంధ్యాదీపం పెట్టుకునే వేళ అత్తగారు చూడకుండా శశాంకును మేడ మీదకు తీసుకుని వెళ్ళి, ఇప్పుడు చెప్పు కన్నా, ఏమైంది? ఎందుకు నువ్వు వాళ్ళ అబ్బాయిని కొట్టావు అని అడిగింది లక్ష్మి. నేను కొట్టలేదమ్మా. అసలు ఏమయ్యిందంటే, ఇవాళ సండే అని అందరం ఆడుకుందామని గ్రౌండ్కు వెళ్ళాం కదా, అక్కడ నేను గోపి వాళ్ళతో కలిసి ఆడుతున్నాను. అప్పుడే పక్కింటి చింటూ అక్కడికి వచ్చాడు. నేను కూడా ఆడతాను మీతో అని గోపిని అడిగాడు. నీకు తెలుసు కదా అమ్మా, గోపి అందరినీ ఆట పట్టిస్తాడు అని. గోపి ఏమో వెళ్ళి పప్పు అన్నం తిని పడుకో, నీకెందుకు మాతో ఆటలు, బక్క వెదవ అని చింటూని ఆట పట్టించాడు. చింటూకి కోపం వచ్చి, నన్ను వెక్కిరిస్తున్నావు కదా, మా అమ్మకు చెప్తాను అంటే, వెక్కిరించాను అని చెప్తే బాగోదురా, ఇప్పుడు కొడతాను, అప్పుడు వెళ్ళి కొట్టాడు అని చెప్పుకో అని చింటూను కొట్టాడు. గోపి పక్కన ఉన్నవాళ్ళు అందరూ చింటూను కొడుతుంటే నవ్వుతూ ఉన్నారు. ఎవ్వరూ అడ్డు రాలేదు. తర్వాత చింటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చాడు. కానీ వాళ్ళందరూ పారిపోయారు. నేను ఏ తప్పు చేయలేదు కదా, నేనెందుకు పారిపోవాలి అని అక్కడే ఉన్నాను. కానీ చింటూ వాళ్ళ అమ్మేమో నేను కూడా వాళ్ళ అబ్బాయిని కొట్టాను అని మన ఇంటి మీదకి గొడవకొచ్చింది అని ఏడుపు మొహం పెట్టుకొని తన తప్పు ఏమీ లేదు అన్నట్టుగా చెప్పాడు శశాంక్. సరే, నువ్వు చింటూని కొట్టలేదు, అలాగే వాడిని కొడుతుంటే నవ్వలేదు, బాగానే ఉంది. కానీ అక్కడ తప్పు జరుగుతుంటే అలా చూస్తూ నుంచున్నావు. కానీ
వాడిని కొట్టకుండా ఆపలేదెందుకు? తప్పు చేయడమే కాదు, తప్పు జరుగుతుంటే చూస్తూ మౌనంగా ఉండటం కూడా తప్పే కదా అని అడిగింది లక్ష్మి. అవునమ్మా, కానీ నేను ఎదురు చెప్తే అప్పుడు నన్ను కూడా కొడతారు కదా. వాళ్ళు 6 ఉన్నారు, నేను ఒక్కడినే కదా. అంటే అప్పుడు కనీసం ఇంటికి వచ్చి పెద్దవాళ్ళగా అయినా చెప్పాలి. అంతేకాని అలా చూస్తూ ఉంటారా? అది తప్పే కదా. అయినా అల్లరి పిల్లలతో స్నేహం చెయ్యొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇవాళ వాళ్లతో ఉండబట్టే కదా నువ్వు కొట్టకపోయినా నింద నీ మీద పడింది అని అంది లక్ష్మి. అమ్మా, నేను వాళ్లతో ఆడుకోవటానికి వెళ్తున్నా అంతే కదా. వాళ్లతో ఆడుకున్నంత మాత్రాన నేను చెడ్డవాడిని అవుతానా? నా తప్పు లేకున్నా నన్ను తిట్టిన ఆంటీని ఏమీ అనకుండా నన్నే అంటున్నావు నువ్వు. నీకు నా మీద ప్రేమ లేదు, మా నాన్నమ్మకు మాత్రమే నేను అంటే ప్రేమ అని రోషంగా అంటున్న శశాంక్ను దగ్గరికి తీసుకొని, అలా కాదు కన్నా, నువ్వు నా బంగారు కొండవి, నీ మీద నాకు ప్రేమ లేకుండా ఉంటుందా? కానీ నువ్వు మంచి దారిలో నడిచేలా చేయాల్సిన బాధ్యత నాదే కదా. సరే, నీకు ఇలా చెప్తే అర్థం కావట్లేదు కదా. సరే, ఒక కథ చెప్తాను విను అని కథ మొదలుపెట్టింది లక్ష్మి. నందడును అనే అబ్బాయి సదానంద మహర్షి గురుకులంలో విద్య నేర్చుకుంటూ ఉండేవాడు. నిజానికి చాలా మంచివాడు. కానీ ఆట విడుపు సమయంలో అడవిలో ఉండే వేటగాళ్ల పిల్లలతో కలిసి ఆటలకు వెళుతూ ఉండేవాడు. అది గమనించిన సదానందుడు, నాయనా, చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం. నువ్వు ఎలాంటి వాడివి అన్నది నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళను బట్టి అంచనా వేస్తుంది సమాజం. కాబట్టి స్నేహం చేసేటప్పుడు చూసుకొని స్నేహం చేయి అని చెప్పేవాడు. దానికి నందనుడు, గురువుగారు, మనుషులంతా ఒక్కటే కదా, మరి ఇప్పుడు నేను వాళ్లతో ఆడుకుంటే నష్టం ఏమిటి అని అడిగేవాడు. దానికి ఆయన, నాయనా, నేను మనుషులలో తారతమ్యాల గురించి చెప్పడం లేదు. వాళ్ళ వృత్తి వేట అంటే వాళ్ళ స్వభావం కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. అహింసా మార్గాన్ని అనుసరించే కుటుంబంలో పుట్టిన నువ్వు వాళ్లతో తిరిగితే, నీకు కూడా ఆ సంస్కారాలు అబ్బితే మీ కుటుంబ పరువు మర్యాదలు పోతాయి అని ఎంత చెప్పినా నందనుడు వినేవాడు కాదు. సమయం వస్తే కానీ ఏదైనా అర్థం కాదు అని సదానంద మహర్షి సమయం కోసం వేచి చూస్తున్నాడు. రోజు నందనుడు గురుకులం నుండి ఊరి మధ్యలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పూలు ఇచ్చి వస్తూ ఉండేవాడు. ఒకరోజు దేవాలయానికి వెళ్ళే సమయంలో సదానందుడు నందుడిని పిలిచి, నాయనా, ఇవాళ నువ్వు గుడికి వెళ్ళే సమయంలో రోజూ వెళ్ళే దారి నుండి కాకుండా బెస్తవాళ్ల మీద వీధి గుండా వెళ్ళు అని చెప్పారు. సరే అని అలాగే బెస్తవాళ్ల వీధి నుండి వెళ్ళాడు నందనుడు. అతను దేవాలయం చేరుకుంటుండగానే అందరూ చేపల వాసన వస్తుంది అని అతని నుండి దూరంగా జరుగుతూ ఉంటారు. అర్చకులు వారు అతన్ని ఆలయం బయటనే ఆపేసి, ఓరి నీచుడా, పవిత్రమైన దైవ సన్నిధిలోకి ఇలా అపవిత్రంగా వస్తావా అని అతన్ని గుడిలోకి రానివ్వకుండా కాపలా వాళ్లతో గుడి బయటికి నెట్టివేయించి, అతను తెచ్చిన పువ్వులను కూడా, చిచి, పువ్వులను కూడా చేపల కంపుతో అపవిత్రం చేశావు అంటూ ఆ పువ్వులను కూడా బయట విసిరేశారు. అందరిలో జరిగిన ఈ అవమానానికి తట్టుకోలేక బాధపడుతూ గురువు దగ్గరికి వెళ్ళిన నందుడు, ఎందుకు నన్ను వాళ్ళు అలా అవమానించారు? నేను పరిశుభ్రంగానే వెళ్ళాను కదా. అంతేకాకుండా నేను తీసుకెళ్లిన పువ్వులు కూడా దైవానికి అలంకరించలేదు. అంటే సరే నాయనా, నీ ప్రశ్నలకు సమాధానాలు తర్వాత చెప్తాను.
కొంచెం ఆ పూల చెట్లకు నీళ్లు పోసి వస్తావా అని ఒక చిన్న గిన్నెను ఇచ్చారు. ఆ గిన్నెలో రోజు బొగ్గులు వేసి ఉంచడం వలన ఆ గిన్నె చాలా నల్లగా మసిపట్టి ఉంటుంది. సరే గురువుగారు అని ఆ నల్లగా మసిపట్టి ఉన్న గిన్నెతోనే మొక్కలకు నీళ్లు పోసి వచ్చాడు నందనుడు. అప్పుడు సదానందుడు, ఇలా కూర్చో నాయనా అని దగ్గర కూర్చోబెట్టుకొని, నువ్వు ఇప్పటి వరకు నీళ్లు పోసిన ఆ గిన్నె చూడు, ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని ఆ గిన్నెను చూపిస్తాడు. చెట్లకు నీళ్లు పోస్తున్నప్పుడు మసి అంతా తొలగిపోయి ఆ గిన్నె ఇప్పుడు శుభ్రంగా మెరుస్తూ ఉంది. పొద్దున నీకు జరిగిన అవమానానికి కారణం నువ్వు బెస్త వీధిలో నడవడం. 10 నిమిషాలు నడిచినందుకే నీ శరీరాన్ని చేపల కంపు ఆవహించినప్పుడు, నువ్వు రోజు కిరాతుల పిల్లలతో తిరిగితే వాళ్ళ అలవాట్లు నీకు వంట పట్టకుండా ఉంటాయా? ఇదే రోజు నేను నీకు చెప్తున్నది. మంచి వాళ్లతో తిరిగితే వాళ్ళ మంచితనం ఎలా అయితే మంచినీరు బొగ్గుల గిన్నెకు అంటిన మసిని తొలగించిందో, అలాగే మనలో ఉన్న మకిలిని కూడా పోగొడుతుంది. అలాగే చెడ్డవాళ్లతో తిరిగితే వాళ్ళ చెడు మనలో ఉన్న మంచిని కూడా కప్పేస్తుంది. ఎలా అయితే పువ్వుల సువాసనను కూడా చేపల కంపు మింగేసిందో అలా మనం మంచిగా ఉంటే సరిపోదు, మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మంచివాళ్లే అయి ఉండాలి అని చెప్తున్న గురువు గారితో, నా తప్పు తెలిసి వచ్చింది గురువర్య, ఇక నుండి మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని చెప్పాడు నందనుడు అని కథ ముగించింది లక్ష్మి. చూసావా కన్నా, ఎంతో సువాసనలు వెదజల్లే పువ్వులు కూడా చేపల కంపు వల్ల దైవ సన్నిధికి చేరకుండా బజారు పాలయ్యాయి. అలాగే నువ్వు మంచిగా ఉంటే సరిపోదు, నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా మంచివాళ్ళై ఉండాలి. ఒకవేళ నీ స్నేహితులు ఎవరైనా తప్పు చేస్తుంటే నచ్చ చెప్పు, వాళ్ళు అయినా అదే దారిలో వెళుతుంటే నువ్వు వాళ్ళను వదిలేయడమే ఉత్తమం. లేదంటే ఇవాళ జరిగినట్లు వాళ్ళు చేసిన తప్పులకు నువ్వు శిక్ష వేయించుకోవాల్సి వస్తుంది అని చెప్తున్న లక్ష్మితో, అలాగే అమ్మా, ఇంకెప్పుడు వాళ్లతో తిరగను. అలాగే నా ముందు ఏదైనా తప్పు జరిగితే మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఎదిరిస్తా అని తల ఎత్తుకొని చెప్తున్న కొడుకును మురిపెంగా చూస్తూ ఉండిపోయింది లక్ష్మి. పిల్లలు కూడా పువ్వుల్లా సున్నితమైన వాళ్లే. మంచి సంస్కారాలతో ఎప్పుడూ వసివాడని పువ్వుల్లా పరిమళించేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.